హాయ్ అండి. కరివేపాకు, ధనియాలు పొడి చేశానండి. కావాల్సినవి మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, ధనియాలు ఇవన్నీ రెడీ చేసుకుని గిన్నెట్టి తర్వాత ఇవన్నీ వేపుకోవాలండి. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ముందు ఇవన్నీ వేసిన తర్వాత కరివేపాకు వేసేయాలండి. వేసి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేసి బాగా కలిపి, కరివేపాకు వేగిందని ఎలా తెలుస్తుందంటే చూపిస్తాను చూడండి. టైం పడుతుందండి, మరి అన్నీ ఆగాలి కదా. ఒక్కొక్కటిగా వేపుకున్నా బాగుంటుందండి, కానీ నేను అన్నీ కలిపి వేపుతానండి. అదిగో చూడండి, కరివేపాకు 2 ముక్కలుగా ఇరుగుతుంది అనమాట. పొడి కింద అయిపోవాలి. అదిగో అలాగైతే కరివేపాకు వేగిపోయినట్టే అండి. మిక్సీ జార్లో తీసుకుని పొడి ఆడుకోవాలండి. ఉప్పు, చింతపండు ఇవన్నీ వేసి పొడి ఆడుకోవాలి. చింతపండు వేస్తేనే పొడి రుచిగా ఉంటుందండి. నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే సూపర్.